అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అని చందాన తయారైంది తిరుపతిలోని సెంట్రల్ బస్టాండ్ సమీపంలో గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యొక్క పనుల దుస్థితి. అధికారులు నిర్లక్ష్యం వహించడం ద్వారా పనులలో జాప్యం జరుగుతున్నాయని 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కావాలని విజ్ఞప్తి చేస్తే తిరుపతికి ఇప్పటి ఎంపీ గారు గురుమూర్తి గారు 80 లక్షల రూపాయలు ఆయన ఫండ్ నుంచి మున్సిపాలిటీకి విరాళం ఇవ్వడం జరిగింది. దానికి మ్యాచింగ్గా కార్పొరేషన్లో కౌన్సిల్ తీర్మానం చేసి 1,20 లక్షల రూపాయలు రైల్వే అధికారులకి కలిపి 2 కోట్ల చిల్లర రూపాయలను రైల్వే అధికారులకు డీడీ రూపంలో చెల్లించి సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటి వరకు ఆ రైల్వే బ్రిడ్జిని వాడుకలోకి తీసుకురాకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు ఇప్పటి కమిషనర్ మౌర్య గారు రైల్వే అధికారులకి విన్నవించుకున్నా ఆదేశించినా రైల్వే అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ ప్రాంతంలో దగ్గర 6 డివిజన్ల ప్రాంతవాసులు పేదలు కార్మికులు అటువైపుకు వెళ్ళి బస్సులు కానీ ఆటోలు కానీ ఎక్కడానికి వీలుగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని రైల్వే అధికారులకి మరీ విజ్ఞప్తి